నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి రోజుకు ఒక మలుపు తిరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఇప్పుడైతే ఆయన చేసిన లిక్కర్ స్కామ్ అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఫోన్ ఇప్పుడు విచారణ అయితే జరిగే అవకాశం ఉంది. ఇంకా లోతుగా విచారించే కొద్దీ ఇంకా ఒక్కోటొక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. తర్వాత ఏం జరుగుతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. లిక్కర్ స్కామ్ సంబంధించి వెంకటేష్ నాయుడు ఆయన చేసిన స్కామ్ ఇప్పుడు బయటకు వచ్చింది, వెలుగులోకి వస్తుంది. అయితే ఆయన ఫోన్ కూడా సహా మొత్తం ఇప్పుడు డేటా లోతుగా విచారించే అవకాశం అయితే ఉంది సిటీ విచారణలో. మరి ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఫ్లైట్ లో వెళ్తుంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎలా చూడాలి మేడం దీన్ని? వెంకటేష్ నాయుడు ఫస్ట్ టైం ఈ పేరు ఎప్పుడు విన్నామంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు సాక్షి ఛానల్ సాక్షిగా. ఏమనంటే, నా ప్రాణ స్నేహితుడు, నాకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి వెంకటేష్ నాయుడు తన భార్యని తనని అదేవిధంగా వాళ్ళకు ఒక చిన్న బాబు పాప ఉంటే వాళ్ళను కూడా పిలిచి వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని చాలా విచారణ పేరుతో ఇబ్బందికి గురి చేస్తున్నారు, నా మీద ఉన్న కక్ష వాళ్ళ మీద ఏదో చూపిస్తున్నారు అన్నట్లుగా రకరకాల చేశారు. కానీ వీళ్ళిద్దరూ ఎక్కడ దొరికారు? ఎయిర్పోర్ట్లో దొరికారు, కలిసి పారిపోతున్నారు అనేది కూడా ఆ రోజున వెల్లడైంది. ఇన్ని విషయాలు కనిపిస్తూ ఉంటే ఈ రోజున తన ఫ్రెండ్ కాదని, తనకి వాళ్ళకి అసలు సంబంధమే లేదని, ఆ డబ్బు కట్టలకి వాళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేదని, అదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటో, లోకేష్ గారితో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటో, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు, మరి అదేవిధంగా చూస్తే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, భరత్ గారు, వీళ్ళందరి ఫోటోలు కూడా పెట్టి వీళ్ళు మరి ఏ విధంగా అస్సలు వెంకటేష్ నాయుడు అంటే టీడీపీ మనిషి అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు సాక్షి ఛానల్లో క్లిప్పింగ్ వింటే భాస్కర్ రెడ్డి మిత్రుడు అని చెప్పేసి దాంట్లో అనుచరుడు అని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్పడం మనం విన్నాం. అంటే వాళ్ళు నిజాలు ఒక్కోసారి అలా బయటికి తన్నుకుంటూ వస్తాయనేది క్లియర్గా అర్థమవుతుంది సాక్షి ఛానల్లో ఆ మాటలు వింటే. ఇక్కడ ముఖ్యంగా అసలు అతని ఫోటోలు, అతని ఫోన్లో ఉన్న ఫోటోలు అన్నీ కూడా రికవరీ చేసిన తర్వాత వీడియోలు అవన్నీ కూడా ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించాడు వెంకటేష్ నాయుడు. ఎంత లగ్జరీ లైఫ్, అస్సలు స్పెషల్ ఫ్లైటు, అతనికి యాన్యువల్ ఇన్కము 5 lakhs 4.50 ఎంతో చెప్పారు. ఎలక్షన్లో అతను ఇండిపెండెంట్గా అభ్యర్థిగా అక్కడ వేసినప్పుడు నామినేషను దాంట్లో పూర్తి డీటెయిల్స్ ఇచ్చాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఓన్లీ 10 lakhs మాత్రమే ఉంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఉన్న వ్యక్తి ఇంత లగ్జరీ లైఫ్ ఎలా, ఇంత పాసిబుల్ ఎట్లా అవుతుంది అని అంటే దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఎవరైనా సరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనుకునే పరిస్థితే, కానీ అతను ఏంటి అనేది ఏమో వీళ్ళేమో టీడీపీ అని మళ్ళీ అంటే ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం వింటూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా సాక్షి ఛానల్ దొరికే వరకేమో దొంగలం కాదంటుంది, దొరికాకేమో వాళ్ళు అసలు మా మనుషులే కాదంటుంది. వీళ్ళు వింత పోకడ ఎలా ఉందంటే అసలు ఎంతసేపటికి కూడా వాళ్ళకున్న బురదని ఎదుటి వాళ్ళకు పూసే ప్రయత్నమే తప్పించి ఆ బురద కడుక్కుందామనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్కి లేదు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అసలు కట్టలు కట్టలుగా అక్కడ కనిపిస్తూ ఉంటే డబ్బులు, వీళ్ళు విలాసవంతమైన కార్లు, డైరెక్ట్గా హెలిప్యాడ్ దగ్గరికి అతనికి లగ్జరీ కారు రావటం, స్పెషల్ ఫ్లైట్లో ఒక ప్రముఖ హీరోయిన్తో ఇతను వెళ్ళటం, ఇవన్నీ కూడా ఈ రోజున చూస్తున్నాం సోషల్ మీడియాలో చక్కెరలో కూడా ఫోటోలు. ఇంకా కాల్ డేటా, వెంకటేష్ నాయుడు ఫోన్ కాల్ డేటా తీస్తే అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరితో మాట్లాడాడు, అసలు జగన్మోహన్ రెడ్డికి ఫోనే ఉండదని చెప్తాడు, కానీ వీడియో కాల్లో హింసిస్తుంటే చూస్తాడు, చంపేస్తుంటే చూస్తాడు. మరి ఇతనికి ఫోనే ఉండదు కానీ ఫోన్లో చాలా వ్యవహారాలు నడిపిస్తాడు. మరి ఇతనికి ఫోనే ఉండదు కానీ మరి ఆ ఫోన్లో ఎంతమందితో మాట్లాడతాడో మనం చూస్తాం. ఎవరితోనో గతంలో మరి మాట్లాడినట్లుగా కూడా విన్నాం. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా తమ వరకు వస్తే ఏదైనా సరే ఎవరినైనా సరే, తల్లైనా చెల్లైనా బాబాయినా ఎవరినైనా సరే తడి గుడ్డతో గొంతులు కోసే రకం జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా అంతిమ లబ్ధిదారు అరెస్ట్ అనే ముఖ్యంగా చూసుకుంటుంటే మరి ఈ నేపథ్యంలోనే ఇంకో కొత్త వాళ్ళైతే వెలుగులోకి వస్తున్నారు. ఎలా చూడాలి మేడం? ఇది నిజంగా ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక్కడ నుంచి జరిగేది ఇంకో లెక్క అన్నట్లుగా ఇది అంతం కాదు, ఆరంభం. మధ్యం ఏదైతే కుంభకోణం ఉందో దీంట్లో ఇక్కడి నుంచి అసలు సినిమా. జగన్మోహన్ రెడ్డి అందరికి సినిమా చూపిస్తానంటున్నాడు కదా, ఇప్పుడు సిట్టు వాళ్ళు చూపిస్తారు సినిమా ఇతనికి. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశాడనేది వీళ్ళు చూపిస్తారు. వెంకటేష్ నాయుడు ఫోన్ ఏదైతే డేటా ఉందో
అసలు ఆయన గూగుల్ టేక్అవుట్ ద్వారా వివరాలన్నీ తీసి ఇతను ఎక్కడెక్కడ తిరిగాడు, ఎన్నిసార్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాడు, ఎన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఆ గుడి సెట్టింగ్లు వేయించాడు దగ్గరుండి, మరి ఎన్ని రోజులు మరి డబ్బులన్నీ కూడా ఏ విధంగా ఏ రూట్లో తీసుకువెళ్ళాడు, ఇవన్నీ కూడా రాబోతున్నాయి రేపటికల్లా. అవన్నీ వచ్చినాయి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలిపించి అసలు ఏం జరిగిద్దో అని తేల్చే స్థాయికి ఈ కేసు అయితే తారాస్థాయికి చేరబోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలోనే ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు అయితే హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇటు వైసీపీ ప్రభుత్వానికి పోటాపోటీగా నడుస్తుంది పులివెందుల్లో. అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? పోటాపోటీగా ఏం లేదు. పులివెందుల్లో పులి పని అయిపోయింది. ఆ పులివెందుల పులి ఇంకా అక్కడ అతని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఎందుకంటే ఈ రోజున చూస్తే దాదాపుగా 40 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ. మనం చూసాం పుష్పనాథ్ రెడ్డి అనే వ్యక్తి, ఇంకా ఇంకొందరు మంది వచ్చారు. వాళ్ళ తరపున ఒక 40 ఫ్యామిలీలు ఈ రోజున స్వయంగా బీటెక్ రవి గారే పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడుంది, ఎక్కడ పోటాపోటీ ఉందంటే పోటాపోటీ లేనే లేదు. అంటే వీళ్ళు పార్టీలోకి వచ్చేదాన్ని బట్టి ఏకగ్రీవంగా ఇంకా ఎన్నుకోబోతున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా 12వ తారీఖున ఎలక్షను, 14వ తారీఖున రిజల్ట్ అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే పులివెందుల పులి పని అయిపోయింది, పులివెందుల్లో 11వ ఎమ్మెల్యే పని అయిపోయింది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎవరి పరిపాలన మంచిగా జరుగుతుంది, ఎవరి పరిపాలన ఈ రోజున ప్రజల్ని మంచిగా చూసుకుంటుంది, మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుంది, ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు అనేది చూస్తుంటే ప్రజలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎందుకు విడిపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గమైన పనులు చేశాడో క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎంత దుర్మార్గంగా వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని ఈ మద్యం స్కామ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు చలించిపోయారు. వాళ్ళ మనస్సంతా కూడా ఈ రోజున ఎంత తప్పు వీళ్ళు చేసినా కూడా వీళ్ళ వైపే ఇంకా మనం ఉండటానికి కరెక్ట్ కాదు అనేది అర్థమైన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారటానికి ఈ రోజున నిర్ణయం తీసుకోవటం. దాదాపుగా 40 కుటుంబాలు పులివెందుల నియోజకవర్గంలో సంబంధించి ఒక గ్రామానికి సంబంధించి టీడీపీలోకి రావటం జరిగింది. ఖచ్చితంగా రేపు జరగబోయే జడ్పీటీసీ ఎంపీటీసీలో కూటమిదే గెలుపు అనేది వినిపిస్తుంది. సో ఇదంతా చూసారు కదా, లిక్కర్ స్కామ్ సంబంధించి రోజుకు ఒక కొత్త మొలపైతే తిరుగుతుంది. అలాగే పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం ముందుకు బలంగా దూసుకెళ్ళిపోతుందని మేడం గారు చెప్తున్నారు. ఏం జరుగుతుందైతే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.